రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారెపల్లి మల్లేష్ అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని టేకుమాట్ల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 40% మాత్రమే రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం తక్షణమే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కసరవేణి కుమార్, పులి రమణారెడ్డి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి పట్టణ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు చంద్రగిరి శంకర్ పాల్గొన్నారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా రైతులందరికీ ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసింది. అందులో భాగంగానే రైతులందరికీ రుణమాఫీ ప్రకటించింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 60% మాత్రమే రైతులకు రుణమాఫీ జరిగింది. మిగతా 40% మందికి రైతులందరికీ రుణమాఫీ జరగడం లేదు. జరిగిన రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రుణమాఫీ కాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన ద్వేషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు జరగలేదు, మాకు చేస్తున్నాడని చెప్పేసి అగ్రకోశాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే ఏదైతే 40% రుణమాఫీ జరగని రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు టేకుమట్ల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే తహసీల్దార్ గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లి మిగతా రైతులకు రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తహసీల్దార్ గారిని కోరడం జరిగింది. రైతులకు 2 లక్షలకు పైన ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను బ్యాంకులో కట్టించుకొని వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ మాఫీ చేసి మిగతా డబ్బులను బ్యాంకులో కట్టించుకునే విధంగా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా రైతులందరూ రోడ్డుకెక్కే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అక్కడక్కడ రోడ్డుకెక్కుతా ఉన్నారు. అయితే ఈ భూపాలపల్లి జిల్లాలో కూడా రానున్న కాలంలో రైతులందరూ రోడ్డుకెక్కే పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రైతులను మాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ధరణి వ్యవస్థను రద్దు చేసి ఆ ధరణిలో ఉన్నటువంటి చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి. అసలు భూలోకి పట్టాలు ఇవ్వాలి. భూమి మీద కాస్తులో 50 సంవత్సరాల నుంచి కాస్తులో ఉంటే ఇంకొకరి పేరు మీద పాండకలు ఉంటుంది, ఇంకొకరి పేరు మీద పట్టా ఉంటుంది. ఇట్లాంటి విషయాలపైన తక్షణమే చర్యలు చేపట్టి కాస్తులు ఏదైతే సన్నకారు రైతులు ఉండో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం.